మీరు బాగుపడుతున్నారు, మీకు మంచి పేరు వస్తుందంటే మీ పక్కోడికి పడదు. నేను చేసే పనులను చూసి వారవలేక దుష్ప్రచారం మొదలెడుతున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేరదీస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పని చేస్తాడు. ఎవరు వచ్చినా నా పక్కనే కూర్చుంటాడు కానీ నా సీట్లో కూర్చోలేడు కదా. మహాసేన రాజేష్ ఈ ప్రత్యర్థి వైసీపీ నాయకుడైనటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్ గతంలో ఆరోపణలు చేసేవాడు గన్నవరం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎందుకు స్పీడ్ తగ్గింది అనుకోవచ్చు? వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వను నేను. నియోజకవర్గ అభివృద్ధిలో పనితీరులో రాష్ట్రంలో 8వ స్థానం, జిల్లాలోని అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొదటి స్థానం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారి పనితీరు ఇది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ర్యాంకింగ్ తాజాగా గిడ్డి సత్యనారాయణ జిల్లాలోనే మొదటి స్థానం సంపాదించిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ మీకు. రాష్ట్రంలోనే 8వ స్థానం, జిల్లాలో మొదటి స్థానం. ఏంటి ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది, ఎలా సాధ్యమైంది? మొట్టమొదటిగా ఏంటంటే, నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నా నేటివ్ ప్లేస్లో సర్వీస్ చేయాలి, నా ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలి అనే సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అది మా జనసేన పార్టీ అధినాయకులైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా ఇది సాధ్యమవుతుంది. ఎట్లా అంటే, నా సంకల్పం మరి ఆయన ఇచ్చినటువంటి అవకాశం తోటే నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏవైతే చేయదలుచుకున్నాడో దాన్ని నేను ఈ నియోజకవర్గంలో చేసి చూపిస్తున్నాను. అది ఈ పీగవరం నియోజకవర్గంలో అంటే ఈ కూటమి పాలన రాకముందు రోడ్లన్నీ అధ్వాన్న పరిస్థితిలో ఉండేవి. అది అందరూ కూడా జనాలు బహిరంగంగా చెప్పేవారు. అయితే దాన్ని సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యను అతి తక్కువ సమయంలో రెండేళ్ల కాలం లోపే అవి కంప్లీట్ అయినట్టు గుర్తు నాకు. ఎలా సాధ్యమైంది? మొట్టమొదటిగా ఎలక్షన్కి క్యాంపెయినింగ్ తిరిగినటువంటి క్రమంలో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి తోడు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ఈ లేడీస్ మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మీరు ఇది చేస్తానంటేనే మీకు ఓటేస్తాం అని చెప్పడం జరిగింది. వారికి హామీ ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రోడ్స్ గురించి కేర్ తీసుకుని నాకు తెలిసినటువంటి రీతిలో, అంటే గతంలో నేను ఉద్యోగం చేసినప్పుడు సెక్రటరియట్కి వెళ్ళి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ని, అంటే సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ని కలిసి ఎవరితోటి ఏ విధమైనటువంటి పని తీసుకోవాలనేది నాకు తెలుసు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ వీళ్ళని కలవటం, దట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మహేష్ కుమార్ గారు చాలా సపోర్ట్ చేయటం జరిగింది. అందులో ఈ రోడ్స్ గురించి, ఎన్ఆర్జీఎస్ రోడ్స్ గురించి అయితే మరి ఎప్పుడు అడిగినా ఏది లేదనుకుండగా ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ని బట్టి నేను ఇంచుమించు నియోజకవర్గంలో టాప్ మోస్ట్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారనుకున్నప్పుడు మీ మీద అంచనాలు లేవు. అంటే నేను రిపోర్టర్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తర్వాత సీఎం రిలీఫ్ ఫండింగ్ తీసుకురావడంలో కానీ అగ్రస్థానంలో నిలిచారు. అంటే లాబింగ్ బాగా చేస్తారని మీరు? అలా అని కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నిజంగా బాధితులు వాళ్ళకి ఎంతో అవసరం ఉండి వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ని నేను నా ఆఫీస్లో స్టాఫ్ తోటి ప్రాసెస్ చేయించి ఏ విధమైనటువంటి డిఫెక్ట్స్ లేకుండా ప్రాసెస్ చేసి వాటిని సెక్రటరియట్లో సబ్మిట్ చేసి మరలా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కలిసి త్వరగా అయ్యేటట్లు చూసుకుని నేను ఈ విధంగా బాధితులకు చెక్స్ త్వరగా వచ్చేటట్లు చేయటం జరిగింది. ఆ క్రమంలో ఇంచుమించు 9 కోట్ల రూపాయలు
పి గన్నవరం నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు ఇప్పటివరకు సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇతర నియోజకవర్గాల్లో పోల్చుకుంటే అంటే నాకు తెలుసుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కానుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఇంచుమించు ప్రప్రదంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీటి వెంటబడి ప్రాసెస్లో కానీ చెక్స్ తీసుకోవడంలో కానీ చెక్స్ ఇవ్వటంలో కానీ ఇదొక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నట్టు చేస్తాను. అంటే చాలా వరకు కూడా కొన్ని ఫైల్స్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయట. అంటే ఇక్కడే కూడా మీరు స్క్రూటినీ చేసి అంత సిస్టమేటిక్గా పట్టుకెళ్తారా? అప్లికేషన్ తీసుకోగానే A to Z చెక్ చేసి ఏం డిఫెక్ట్స్ ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఇవి రీసబ్మిట్ చేయండి, లేకపోతే ఇవి ఎంక్లోజర్స్ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడే అంతా క్లియరెన్స్ చేసుకుని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ వాళ్ళు ఏ విధమైనటువంటి కొరేయటానికి ఉండదు. అంచేత నేను ఇంచుమించు ఈ 2 సంవత్సరాలు అంటే 24 నెలల్లో 33 సార్లు చెక్స్ పంపిణీ చేయటం జరిగింది. ఇప్పుడు చూసాం జనాల్ని, వందలాది మంది బయట ఉన్నారు. ఓపికగా ఎన్ని గంటల వరకు చూస్తారు మీరు? నేను మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వస్తే నైట్ 10 అయినా సరే లాస్ట్ విజిటర్ అయ్యే వరకు వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుని ఇమ్మీడియట్గా పోలీస్ అయితే పోలీస్ స్టేషన్కి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏ సమస్యతో వచ్చారో ఆ కన్సర్న్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని పరిష్కరించి పంపిస్తాను. సార్, పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి ఏం చెప్తారు సార్? అంటే దేంట్లో అంతర్గతంగా అంటే ఈ నియోజకవర్గంలో కానీ బయట కానీ సాధారణంగా ఏంటంటే కొంతమంది జెలసీ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు బాగుపడుతున్నారు, మీకు మంచి పేరు వస్తుందంటే మీ పక్కోడికి పడదు. ఆ విధంగా ఇక్కడ కొంతమంది ఏంటంటే నేను చేసే పనులను చూసి వారవలేక దుష్ప్రచారం మొదలెడుతున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేరదీస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పని చేస్తాడు, లేదంటే ఎస్సీ వాళ్ళకే పని చేస్తాడు. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఇంకొకటి మా అధినాయకులు చెప్పిన సూచనలేంటి, కులంతో సంబంధం లేకుండా పని చేయండి, అన్ని కులస్తులను కలుపుకోండి అని ఆయన చూసిన ప్రకారం మేము చేస్తాం. కొంతమందికి ఇక్కడ ఏంటంటే మేమే ఉండాలి, మేమే చేయాలి, ఎదుటోడు ఎవరు రాకూడదని. మరి అలాగంటే మరి పార్టీ బలపడేటప్పుడు అందుకని అది సంకుచిత భావంతో ఉన్నటువంటి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేటెడ్స్ కూడా కాదు వాళ్ళు. సార్, పార్టీ ఎన్నికల వరకునే చూడాలి, తర్వాత ప్రజలందరూ ఒకటే అన్న భావనలో పనిచేస్తారన్న గుడ్ విల్ అయితే మీ మీద వినిపిస్తుంది, చాలా చోట్ల వినిపిస్తుంది. అంటే అన్ని వర్గాలకి కూడా మీరు చేరదీసి పనులు చేస్తున్నారా? అంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పమా? మరి మీకు ఏ విషయం తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీలు చూడలేదు, పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రాబ్లం ఓన్లీ వాళ్ళ ప్రాబ్లం చూసే పనిచేస్తే తప్పించి వీళ్ళు ఏ పార్టీ ఏ కులం అనేది ఎప్పుడు చూడలేదు కూడా. అయితే కొంతమంది ఏంటంటే నేరో మైండ్, వాళ్ళే ఉండాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. అయితే ఆల్రెడీ కొంతమంది దుష్ప్రచారం మొదలెట్టారు. ఈయన వైసీపీ వాళ్ళకి పనిచేస్తాడు, ఎస్సీ వాళ్ళకే పనిచేస్తాడు అని. నేను చేసినటువంటి డెవలప్మెంటు, నేను తీసుకున్నటువంటి ఇక్కడ నిర్ణయాలు, ఏ కమ్యూనిటీకి ఏ విధమైన పోస్టులు ఇచ్చాం, ఏ కమ్యూనిటీ వాళ్ళకి ప్రథమ స్థానంలో ఉన్నారనేది అందరికీ తెలుసు. రికార్డెడ్కు కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అంచేత ఎవరో ఒకళ్ళంటే అది సరిపోదు. కానీ నేను నా సర్వీస్ అయితే మాత్రం ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఇది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వటంలో కానీ, నీటి సంఘాలు ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా పిఎస్సి చైర్మన్స్కి ఇవన్నీ కూడా పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. పోస్టులు తీసుకున్న వాళ్ళు కూడా ఆడది మర్చిపోయి ఏదేదో వాగుతూ ఉంటారు. ఏంటంటారు అంటే జెలసీ.
అడిగి ఆ పోస్ట్ ఏ విధంగా అసలు దానికి అర్హుడే కాదు. పీగనవరం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఒక నింద అపవాదానికి వచ్చి అది ఉంది. అంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కంటే పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారన్న భావనకు మీరు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఎమ్మెల్యే కంటే నేను ఎక్కువ, నేను తోపునే అని చెప్పుకుంటే అది గతంలో జరిగేది. కానీ నేను వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఫుల్ స్టాప్ పెట్టాం కాబట్టి వాళ్ళకి మింగుడు పడక ఇంకా దుష్ప్రచారం మొదలెడతారు. ఎమ్మెల్యే ఇస్ ద ఎమ్మెల్యే, కింగ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. గతంలో ఏంటంటే వీళ్ళ చెప్పు చేతల్లో అంటే వీళ్ళు ఏది చెప్తుంది ఎమ్మెల్యే చేయటం, ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ఈ ఏది తిరుపతి టికెట్స్ కూడా అన్నీ వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగేది. ఇప్పుడు ఎవరికి ఆ విధమైనటువంటి అవకాశం లేకుండా ఉండటం వల్ల ఇక దుష్ప్రచారం ఏమైనా దుష్ప్రచారం చేస్తే ఆధారాలు లేనటువంటి ప్రచారం ఏం చేస్తారంటే తిరుపతి టికెట్లు అమ్మేసుకుంటున్నారు. ఎవడికి అమ్మాడు, ఎవడు చేశాడు, రావాలి వచ్చి మాట్లాడాలి. ఎదురుకుండా మాట్లాడే దమ్ము ఉండదు, వెనకాల ఏ కామెంట్ చేస్తారు, వెనకాల ఏదో మాట్లాడతారు. అంచేత ఏంటంటే మగాడు అయినోడు ఏంటంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఏదైనా సమస్య వస్తే ఇదిగో మీరు ఇది తప్పు చేస్తారు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడితే దాన్ని బట్టి మనం సమాధానం చెప్తాం. కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ ఎలా ఉంది సార్ మీతో? టీడీపీ ఈ 2 సంవత్సరాల వ్యవధిలో టీడీపీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ చాలా హ్యాపీగా. అయితే నా నియోజకవర్గంలో ప్రత్యేకించి నా ఆఫీస్కి వచ్చేటటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ పార్టీ అనేది ఉండదు. అసలు అందరినీ సమానంగా చూస్తాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురిని సమానంగా చూస్తా. ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో అంటే ఒకంత ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు, ఇక్కడ తనకు ప్రాధాన్యత పోతుందన్న యాంగిల్లో ఆయన ఆలోచిస్తున్నారన్న ఆరోపణలకు ఏం చెప్తారు? టీడీపీ ఇన్ఛార్జ్ నాకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాదు కదా వచ్చేవాడు. నేను అడ్డుపట్టు ఏముంటుంది? ఆ పార్టీ నిర్ణయిస్తుంది, ఆ పార్టీ తరఫున వస్తారు. ఎవరు వచ్చినా నా పక్కనే కూర్చుంటాడు కానీ నా సీట్లో కూర్చోలేడు కదా. నేను ఈ 2 years ఏ విధంగా అయితే ముగ్గురు కన్వీనర్లని తోటి ఎలా అయితే నేను శక్తిపరుచుకుని వెళ్ళాను, అలాగే ఇన్ఛార్జ్ ఎవరు వచ్చినా కూడా అతనితో కూడా కలుపుకుని నేను ప్రయాణం సాగిస్తాను. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకుండే పవర్స్ నాకుంటాయి. ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటే వాళ్ళ పార్టీకే తప్పించి ఈ నియోజకవర్గంలో వేరే ఏం చేయటం కదా. సార్, మహాసేన రాజేష్ రాకూడదు టీడీపీ ఇన్ఛార్జిగా అని జనసేనకు సంబంధించిన కొంతమంది ఫిర్యాదులు చేశారన్న ఆరోపణలు వెనుక అంటే ఫిర్యాదులు వెనుక ఎమ్మెల్యే గారు ఉన్నారు అన్న కొంతమంది ప్రచారం గురించి ఏం చెప్తారు? ఇది తప్పుడు ప్రచారం అని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మహాసేన రాజేష్కి మాకు ఏ విధమైనటువంటి గొడవలు లేవు. ఈజ్ ఆల్సో ఎస్సీ, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అంచేత మహాసేన రాజేష్ని ఏ విధంగా వద్దని అంటారంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఓన్లీ నాన్ లోకల్ అనే ఉద్దేశంతో తప్పించి వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. అతను చేసినటువంటి కామెంట్స్ గురించి కానీ అతను ఏదైనా వీడియోలు మాట్లాడినటువంటి దాని గురించి కానీ ఎప్పుడు కూడా మేము ఏ విధమైనటువంటి వ్యతిరేకత మేము చూపించలేదు. అతను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ఓలు ఎవరు కూడా అతను ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఓన్లీ థింగ్ నాన్ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో లోకల్ వాళ్ళకి ఇవ్వమని వాళ్ళ స్లోగన్, అంతేగాని మహాసేన రాజేష్ ఈజ్ ఆల్సో ఎస్సీ కాబట్టి ఎవరు అతన్ని వేరే ఉద్దేశంతో కాదన్నారు. బీజేపీ ఎలా ఉంది సార్ మీతో? బీజేపీ వాళ్ళంతా బాగానే ఉంటారు సార్. మీ నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి అప్పనపల్లి దేవస్థానం, అక్కడ అసౌకర్యాల కొరత చాలా ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువగా అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు భక్తులు అని చెప్తున్నారు. అంటే దీని మీద అలాగే మీ ఇక్కడ అయినవేలిలో కూడా పుణ్యక్షేత్రం ఉంది మీ నియోజకవర్గంలో, మెయిన్ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. అయినవేలిలో పుణ్యక్షేత్రానికి అక్కడ ఈఓ గారు అయినటువంటి ఎంఎస్ రాజు గారు, ఆయన వెల్ నాలెడ్జ్డ్ పర్సన్, ఆయన అంతా సక్రమంగా చూస్తున్నారు. అయితే రీసెంట్గా ఇక్కడ ఒక అన్నౌన్ పర్సన్, ఆయన వేరే ప్లేస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి రావడం జరిగింది. హిజ్ నేమ్ ఇస్ రెడ్డి. అయితే అతను
ఇక్కడ వేరే చోట కూడా చేస్తున్నట్టున్నాడు. దానివల్ల ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ వర్క్ చేయట్లేదు. దట్టు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారని భక్తులు తెలిసింది. నేను ఆ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అతి త్వరలో అతను చేంజ్ చేసి సరైనటువంటి ఇవన్నీ ఇక్కడ వేయించుకోవడం జరుగుతుంది. గతంలో వరదలు వస్తే చాలు అప్పనపల్లి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాజ్వే నిర్మిస్తున్నారు, పైన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఎంతవరకు వచ్చినాయి పనులు? ఇంచుమించు శరవేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. ఇక త్వరలో అంటే ఇంచుమించు ఒక 15-20 రోజుల్లో అది కంప్లీట్ అయిపోతుంది. అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక, పాసర్లపూడి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరకాల వాంఛది. అది నేను నా ద్వారాగా నెరవేరింది. ఇంచుమించు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో త్వరలోనే ఈ కాజ్వే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఐనవేల్ ముక్తేశ్వరం దగ్గర కూడా కాజ్వే అది కూడా ప్రాసెస్ అంటే పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో అక్కడ కూడా నేను ఎలక్షన్కి ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇంచుమించు ఈ 2 ఇయర్స్లోనే కంప్లీట్ అయిపోయేటట్లుంది. వరదలు వచ్చిందంటే చాలు అక్కడంతా కూడా ప్రజలు చాలా జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా మారి పరిస్థితి ఉంటుంది. ఈ కాజువేల మీద బ్రిడ్జీలు కనుక నిర్మాణం జరిగితే చాలా అభివృద్ధి అనుకోవచ్చు. అది ఎంత వరదల టైంలో కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలు ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. ఇక వరదలు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అనేది ఇది వేయటం వల్ల. ఇంకో విషయం, గంటి పెద్దపూడి అక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే నిర్మాణంలో ఉంది. అది ఎంతవరకు వచ్చింది? అది 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఈ రెయిన్ సీజన్ దాటిన తర్వాత నెక్స్ట్ సమ్మర్లో అది ఓపెనింగ్ కూడా జరుగుతుంది. దానికి మా ప్రీతం నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి అది ఓపెన్ చేస్తాం. చాలా బ్రహ్మాండంగా అసలు ఎందుకంటే ఇంచుమించు 10,000 మంది ప్రయాణం చేస్తారు. 4 లంకల నుంచి ఊడిమూడి లంక, పెదపూడి లంక, అరగిలివారి లంక, బోరుగు లంక. ఈ 4 లంక ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఇక వరదల టైంలో చాలామంది కాదు, పశువులు కూడా చాలా చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాటు పడవల మీద ప్రయాణం చేసేవారు పబ్లిక్. పశువులకైతే ఏ విధమైనటువంటి ఆధారం లేదు. అలాగా హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు గోదావరిలో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో అది యుద్ధ ప్రాతిపదికన చేపించడం జరిగింది. నిజంగా అది కంప్లీట్ అయిపోయి మా నాయకుడిని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే ఈ కార్యక్రమం అయిపోతే జీవితంలో ఒక గొప్ప కార్యం చేసామని అనిపిస్తుంది. సార్, రాష్ట్రంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఇస్తున్న నియోజకవర్గాల్లో ప్రాధాన్యత సముచితంగా ఉందనుకోవచ్చా? చాలా ప్రాధాన్యత సముచితంగానే ఉంది. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది నాకైతే ఇక్కడ మరి మిగతా నియోజకవర్గాల్లో కూడా పనిచేశారు కాబట్టి మీకు ఉండొచ్చు. అలాగే లేదు. అంటే మన ఎదుటి వ్యక్తితోటి మనం కలిసి వెళ్ళే ప్రయాణాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని లేకుంటే మనమే ఎదుటి వ్యక్తితో గొడవలు పడితే శక్తి అనేది ఉండదు కదా. అంచేత ఏంటంటే ముగ్గురు ఒకళ్ళతోటి ప్రయాణం చేయటమే కష్టం. అటువంటిది ముగ్గురు కలుపుకొని వెళ్తే చాలా హ్యాపీ. ఇంతవరకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఇక మీదట కూడా ఉండదనేది నా భావం. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఇసుక ర్యాంపులు ఉన్నాయి, దాని ద్వారా బోలంత ఆదాయం వస్తుందన్న ఆరోపణలకు ఏం చెప్తారు? అసత్య ఆరోపణల జనం చేయటం చాలా అలవాటైపోయింది. ఇక్కడ ఇసుక ర్యాంపులే లేవు అసలు. మీకు తెలుసో తెలీదో ఈ సంవత్సరం అసలు ఎక్కడ ఇసుక ర్యాంప్ అనేది ఓపెన్ చేయలేదు. ఇంకోటి ఇసుక అనేది గవర్నమెంట్ ఫ్రీ ఇసుక ఇస్తుంది. దేని గురించి మళ్ళీ ర్యాంప్ ఓపెన్ చేస్తారు? గవర్నమెంటే ఫ్రీగా ఇచ్చేటప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారు? చేత ఇసుక ర్యాంప్ అనేది లేదు. కాదంటే రైతులు వాళ్ళ పొలాల్లో ఈ గోదావరి వచ్చి వేసేసినటువంటి దెబ్బలను తీయటానికి వాటిని మళ్ళా చదును చేసుకోవడం క్రమంలో కొంత మట్టిని తీసుకునే పరిస్థితులు ఉంటాయి. దాన్ని ప్రచారం ఏంటంటే మన వాళ్ళు డెవలప్మెంట్ దేన్ని కూడా చూపించరు.
ఏదైతే ఇటువంటివి ఉన్నాయో వీటిని హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు, అదే పనిగా చూపిస్తారు. చేత ఆ విధమైనటువంటి ఇన్కమ్ కానీ నేను మరి మీడియాగా మీకు తెలుసో తెలీదో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు ఎవరి దగ్గర కూడా సింగిల్ ఎన్పీ తీసుకోవటం వరకు ఏ విషయంలో కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు ఎవరి దగ్గర నేను పైసలు ఆశించలేదు. నేను ఫ్రీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలకు నా ఫ్రీ సర్వీస్ చేస్తాను కూడా. ఈ ప్రత్యర్థి వైసీపీ నాయకుడైనటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్ గతంలో ఆరోపణలు చేసేవాడు గన్నవరం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎందుకు స్పీడ్ తగ్గింది అనుకోవచ్చు? వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వను నేను. నా ప్రత్యర్థులు ఎవరికి కూడా ఈ ఎమ్మెల్యే ఇది చేస్తున్నాడో అనే అవకాశం ఇవ్వను. లేదు కలిపేసుకున్నారు ఆయన్ని అన్న ప్రచారానికి ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కలవదు అసలండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ, జనసేన అంచేత ఎట్టి కలుపుకోవటం కాదు. ప్రత్యర్థులకు మాత్రం నేను ఎవరికి అవకాశం. అదే కాదు, నా ఆఫీస్లో కూడా ఇక్కడికే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు కూడా నన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వను. చివరిగా సార్, జనసేన పార్టీలో అంతర్గత విభేదాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు అన్న విమర్శకు ఏం చెప్తారు? చెప్తున్నా కదా, ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, అంతర్గత విభేదాలు అసలే లేవు. ఎవరికన్నా ఉంటే జల్సీ ఉంటుంది అంతే. ఇంకా దాన్ని ఎవరు తీయలేరు. ఆ రోగాన్ని ఎవడో బాగు చేయలేడు అసలు. దానికి డాక్టరే ఉండడు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 8వ స్థానం, జిల్లాలో మొదటి స్థానం. ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. కానీ అంటే వచ్చే నియోజకవర్గ ప్రజలను రిసీవ్ చేసుకునే విషయంలో కానీ వాళ్ళకి పని చేసి పెట్టే విషయంలో కానీ గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరోపక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని అసత్య ప్రచారాలు ఏవి కూడా వాస్తవం కాదు. మహాసేన రాజేష్ టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చినంత మాత్రం తనకి జరిగే నష్టం ఏమీ లేదు. దానికి ఎప్పుడు తన వ్యతిరేకం కానని పీగన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చెబుతున్నారు. QTV మీడియా నుంచి సుధీర్.